మనం చూస్తున్నాము నందినికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఆ పిల్ల ఎంత యాక్టివ్గా ఉండేదో, ఎంత ఫ్రెండ్లీగా ఉండేదో. ఒకసారి నందినికి సంబంధించిన విజువల్స్ తన ఫ్రెండ్స్ ఇటు బిగ్ టీవీతో షేర్ చేసుకున్నారు ఎక్స్క్లూజివ్గా. అసలు నందిని కాలేజ్లో ఎంత యాక్టివ్గా ఉండేది, నందినికి సంబంధించిన విజువల్స్ వీడియోస్ ఒకసారి చూద్దాం. నందిని లేని దాని గురించి మాట్లాడుతుంది. నందిని లేని దాని గురించి మాట్లాడుతుంది. నందిని లేని దాని గురించి నందిని లేని దాని గురించి మాట్లాడుతుంది. అందరం కలిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. Same flower, guys. Real versus AI. College into secondary. నందిని లేని దాని గురించి మాట్లాడుతుంది. రోడ్డు పరిస్థితి సరిగ్గా లేకపోవడం, ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం, ఇంతమంది ప్రాణాలను పొట్టున పెట్టుకున్నారు. అది కాకుండా ముగ్గురు ఆడపిల్లలు చక్కగా చదువుకొని తమ ఉన్నత స్థాయిలకు వెళ్ళి తమ పేరెంట్స్ను చాలా బాగా చూసుకోవాలి అంటూ కలలు కన్నారు. వాళ్ళలో చిన్నమ్మాయి నందిని ఫ్రెండ్స్తో చాలా యాక్టివ్గా ఉంటూ ఫ్రెండ్స్ అందరినీ కూడా నవ్విస్తూ ఇటు యాక్టివ్గా రీల్స్ చేసుకుంటూ డాన్సులు చేసుకుంటూ మంచిగా చదువుతూ ఎన్నో డ్రీమ్స్ను చూసింది. ఒక ఏజ్ వచ్చాక మంచిగా సెటిల్ అయ్యి తన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, తన అక్కలతో కలిసిమెలిసి ఉండాలి, తన ఫ్రెండ్స్ను తన ఇంటికి తీసుకెళ్ళాలి, ఎగ్జామ్స్ అయిపోయాక తాను ఫ్రీ అయిపోయిన తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయాలి అంటూ కూడా ఎన్నో కలలు కన్న నందిని ఒక్క యాక్సిడెంట్, ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇదే తన ఇంటికి వెళ్ళే ఆఖరి ట్రిప్ అయిపోయింది. ఇంకా మళ్ళీ కాలేజ్కి తిరిగిరాని పరిస్థితి. అయితే బిగ్ టీవీతో ఇటు తన ఫ్రెండ్స్ మాట్లాడారు. బిగ్ టీవీ తన ఫ్రెండ్స్తో మాట్లాడే ప్రయత్నం చేసింది. అసలు తన ఫ్రెండ్స్, నందిని ఫ్రెండ్స్ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. యాక్సిడెంట్ ఎంతో ఘోరమైన పరిస్థితులు నెలకొనేలా చేసిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఎంతోమంది కుటుంబాల్లోని తీరని లోటు కూడా తీసుకొచ్చింది. అయితే ముఖ్యంగా ముగ్గురు ఆడపిల్లలు ఒకే కుటుంబానికి సంబంధించి చనిపోవడం అన్నది నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తున్న ఘటన. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆ రోజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అండ్ చాలామంది వాళ్ళు కూడా కాలేజ్లోని వాళ్ళతో పాటు ఉన్న మెమరీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళతో పాటు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా షేర్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరొకసారి మాట్లాడదాం వారితోని. హాయ్ దివ్య. హాయ్ అక్క. సో ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్రెండ్స్ మీతో పాటు ఎవ్రీడే కలిసి మీతో ఎంజాయ్ చేస్తూ, మీతో గొడవ పడుతూ, మీతో మొత్తం కూడా ఉంటూ ఉండేవాళ్ళు. అండ్ ఒక్కసారిగా మీరు ఈ న్యూస్ వినేసరికి వాట్ వాస్ ద రియాక్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ చెప్పిన వాళ్ళని మేము తిట్టాము. లైక్ అవ్వదు, అది అరే ఇలా అవుతుంది. తను ఎగ్జామ్స్ కోసం స్టార్ట్ అయిందనమాట. సో ఎగ్జామ్ కోసం అనేది కాల్ చేస్తాం, మేము ఎవ్రీడే కాల్ చేస్తాం. అట్లా అని చెప్పి మేము కాల్ చేసాం. పడుకుందేమో, ట్రావెలింగ్లో ఉంది కదా అనుకుని ఎగ్జామ్కి వెళ్ళి 10-20 minutes ముందు కాల్ చేసినాం. ఎగ్జాక్ట్ మాకు 11:50కి ఏమో న్యూస్ వచ్చింది. మాకు ఇంకా చెప్తున్నారంటే మేము అడిగాం ఏంటి నిజంగానేనా అని చెప్పి మేము తెలిసిన వాళ్ళందరికీ అడిగితే లేదు చెప్తారు, ఇంకా ఇలా యాక్సిడెంట్ అయితే అయ్యింది అని చెప్పారు. సరే అని చెప్పి వెయిట్ చేసాము. వాళ్ళకి అక్కడ మాకు పోలీసులకు ఫోన్ చేసాం. మేము అప్పటికి ఫోన్ చేసేసరికి వాళ్ళు ఏమన్నారు, చేవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నారు. ఓకే, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ జరుగుతుంది అనేసరికి మేము ఇంకొక చిన్న హోప్తో ఉండే, లైక్ ఏం కాదు వస్తుంది మళ్ళీ అని చెప్పి మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం. ఎగ్జామ్ ఉండే మాకు. ఎగ్జామ్ రాగానే మాకు ఇంకా కన్ఫర్మ్ చేసేసారు, ఇంకా లేరు, చనిపోయారు అని చెప్పి. అసలు తట్టుకోలేము మేము. ఇంకా అక్కడి నుంచి అక్కడికి ఇమిడియట్ స్టార్ట్ అయిపోయాం వాళ్ళ ఇంటికి. ఓకే, మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే వాళ్ళ ఇంటికి న్యూస్ తెలిసిన వెంటనే ఇంకా అయిపోయింది, లేరు అని చెప్పగానే మేము క్లాస్మేట్స్ అందరం, అక్క వాళ్ళ క్లాస్మేట్స్ అందరం స్టార్ట్ అయిపోయాం. ఓకే, సో వాళ్ళు ముగ్గురు ఏమేమి చదువుతూ ఉన్నారు? అక్క వచ్చేసి ఫైనల్ ఇయర్ అనమాట. ఫస్ట్ నందిని ఏమో మా క్లాస్మేటే ఫస్ట్ ఇయర్. ఇంకో అక్క ఉంది ముస్కాన్ అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్.
తను కూడా ఆ ఊరు వెళ్ళింది, పెళ్లి కోసమే వెళ్ళింది. తను సాయిప్రియ అక్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. తను కూడా వీళ్ళతోనే పెళ్ళికి వెళ్ళింది, వీళ్ళతోనే రిటర్న్ వస్తుంది. ఆమె కూడా చనిపోయింది. ఆమె గురించి తెలియలేదు న్యూస్లో. సో తను కూడా వీళ్ళతోనే లేరనమాట. ఓకే. సో ముస్కాన్ అన్న అమ్మాయికి వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉందా? ముస్కాన్ అనే ఆమె ఇంకా సాయిప్రియ అక్క 5th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అంట. కాకపోతే వాళ్ళు అంత క్లోజ్ లేరంట. డిగ్రీకి వచ్చాక ఇంకొకటే కాలేజ్, ట్రావెలింగ్ కానీ ఏదైనా దానికి క్లోజ్ అయినారంట. హాస్టల్లో కూడా వాళ్ళు ఒకటే రూమ్లో ఉండేవాళ్ళంట. ఓకే. సో వీళ్ళ ముగ్గురు సిస్టర్స్ కూడా సేమ్ కాలేజా? మీ కాలేజేనా? పెద్ద అక్కదేమో MBA అనమాట. అక్క బయట హాస్టల్లో ఉంటుంది. అండ్ ఆల్సో నందిని ఇంకా ఈ అక్క హాస్టలర్స్ అనమాట. నందిని కూడా బయట హాస్టల్లో ఉంటుంది. ఓకే. సో తను అసలు ఎందుకు ఊరు వెళ్ళింది? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. ఫస్ట్ అందరూ ఏమంటున్నారంటే వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్ళిందని. అవును, వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్ళింది. తర్వాత హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళ అన్న పెళ్ళి కూడా ఉండే. సో వాళ్ళకి సొంత అన్న లేరనమాట. సో తను ఇంకా సొంత అన్న కన్నా ఎక్కువ అని చెప్పి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళింది. అప్పటికి వాళ్ళ డాడీ అన్నారు, మొన్ననే కదా అయ్యింది ఎందుకు అని చెప్పి. అయినా కానీ చాలా ఇదిగా వెళ్ళింది తన ఎగ్జైట్మెంట్తో. ఓకే. సో పేరెంట్స్ ఇట్లా చెప్తున్నారు, మొన్నే వచ్చావు కదా వద్దని చెప్తున్నారు అని అంటే మీరు ఏం సజెస్ట్ చేయలేదా? ఎందుకు వాళ్ళు అంతలాగా వద్దని చెప్తున్నారు, ఒకసారి ఆలోచించవచ్చు కదా వద్దులే అని. అంటే మనకి ఏదైనా ఒక 6th సెన్స్ కొడుతుంది కదా, ఎందుకు అంతలా వాళ్ళు వద్దంటున్నారు, రావద్దంటున్నారు, మీరు ఎందుకు ఇంత పట్టి వెళ్దాం అనుకుంటున్నారు అని చెప్పి మీరు ఏమైనా ఆపే ప్రయత్నం చేస్తారు? మేము చెప్తే తను ఒకటే మాట అన్నది, అరే మా అన్న అంటే మాకు ఇష్టము, అలా వెళ్ళకుండా ఎలా ఉంటుంది, మా కోసం చేస్తున్నాడు అని చెప్పింది. మేము ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవుదాం అని చెప్పి. తను CA కూడా ప్రిపేర్ అవుతుంది. తను ప్రిపేర్ అవుతుంది. వాళ్ళ అక్క పెళ్ళి వల్ల తను రాయలేకపోయిందని చెప్పి అన్న పెళ్ళి తర్వాత ఇంక ఇక్కడే ఉండి ఇంక ఎగ్జామ్కి అటెంప్ట్ చేద్దాం అనుకుంది. ఇలా అయిపోయింది అంతలోపు. సో మీతో బాండింగ్ ఎలా ఉండేది నందిని? ఇంకా బాండింగ్ అంటే ఆ ముందంటే ఇంకా మేము బాధపడిన ఎప్పుడు చూడ నవ్వుతూనే ఉంటాం అక్క మేము. ఆమె లేదంటే క్లాస్ మొత్తం ఇట్లా సైలెంట్గా ఉంటుంది, ఎట్లనే ఉంటుంది. కానీ ఆ ముందంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం. మంచి అమ్మాయి, చాలా అలా అని చెప్పి చదవనంటే నెంబర్ 1 ఫుల్ చదువుతుంది ఆమె. ఆర్టిస్ట్ కూడా కదా, పెద్దక్క ఆర్టిస్ట్. సో వీళ్ళు ముగ్గురు హాస్టల్లో ఉన్నప్పుడు టైంపాస్కి ఆర్ట్స్ వేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చదువుతారు, అన్నిట్లో ఉన్నారు. టైకాండో కూడా నేర్చుకుంటుంది ఆ అమ్మాయి. బాక్సింగ్ కూడా మాట్లాడుతా అని చెప్పి అక్కతో మాట్లాడి నెంబర్ తీసుకుంది బాక్సింగ్కి. ఎట్లా అయిపోయింది అంతలోపు. ఇలాంటి యాక్టివిటీస్ అన్నిట్లో కూడా తనకి ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్, అన్నిట్లో ఉంటుంది. చాలా మంచి అమ్మాయి. అండ్ ఆ రోజు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. మీతో అంటే మీకు ఇంకా క్లోజా నందిని? ఇక్కడికి రండి. అట్లా అంటే ఏం లేదు, కానీ జస్ట్ మేము డిగ్రీకి వచ్చినప్పటి నుంచే ఫ్రెండ్స్. తను స్టార్టింగ్లో కూడా ఎక్కువ రాలేదు, స్పెషల్ ఫేస్లో వచ్చింది. దాని తర్వాత కొంచెం మెల్లి మాట్లాడుతూ అందరితోటి మా అందరితోటి చాలా క్లోజ్ అయ్యింది. అట్లా అల్లరి చేసేదా బాగా? చాలా అల్లరి చేస్తుంది, బాగా అందరితో మంచిగా మాట్లాడుతుంది. అసలు కోపం అనేది ఎవరితో చూపించదు, చాలా మంచిగా మాట్లాడుతుంది. అండ్ మీరు చాలా రీల్స్ అవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కూడా మీరు క్యాప్చర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. నిన్నటి నుంచి కూడా నేను మీ స్టేటస్లు కూడా ఫాలో అవుతూ ఉన్నాను, మీ ఫ్రెండ్స్ అందరివి కూడా. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని మీరు షేర్ చేసుకుంటూ ఉన్నారు క్లాస్లో జరిగేవి. ఎప్పుడు మేము క్లాస్లో ఉంటే లైక్ క్లాసెస్ అవుతాయి, తర్వాత టైంలో మొత్తం ఇంకా అందరం కలిసి మా గ్యాంగ్తో ఎంత క్లోజ్ అంటే చెప్పకూడదు. చాలా ఇప్పుడు నవ్వుతూనే ఉంటామని చెప్పాను. ఇప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు మా క్లాస్ వాళ్ళు సైలెంట్గా కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వించేది ఆమె. తను వాళ్ళు మాట్లాడపో తను వెళ్ళి నవ్వించేది, డాన్స్లు వేసేది. యాక్టివిటీస్ బాగా ఎక్కువ ఇష్టం. యాక్టివిటీస్ అక్క చెప్పకూడదు కానీ అంత మంచి అమ్మాయిని దేవుడు. ముగ్గురు అట్లా అని కాదు, ముస్కాన్ అక్క అని చెప్పానా, ఆమె కూడా మంచిగా చదువుతుంది. అలాంటి వాళ్ళని దేవుడు ఒకటేసారి తీసుకెళ్ళిపోయాడంటే మాకే ఫ్రెండ్స్. తను వాళ్ళ అక్క పెళ్ళి వల్ల మాతో ఎక్కువ ఉండలేకపోయింది. మాకే ఇలా ఉంది, వాళ్ళ పేరెంట్స్కి ఎట్లుంటుంది. ఒకే ఫ్యామిలీకి సంబంధించి ముగ్గురు ఆడపిల్లలు అట్ ఏ టైం అని అంటే చాలా కష్టం పాపం. ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా వాళ్ళు చాలా గ్రేట్ అక్క. సో వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ సిచ్యువేషన్స్ గురించి ఎప్పుడైనా షేర్ చేసుకుందా? అంటే ఫ్రెండ్స్ నార్మల్గా మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్గా కావచ్చు మనం షేర్ చేసుకుంటూ ఉంటాము. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ స్టేటస్ ఏ విధంగా ఉండేది ఫైనాన్షియల్గా షేర్ చేయలేదు, కానీ తను ఎట్లుండేది అని తను బిహేవ్ చేసేది చెప్పింది. చిన్న కూతురు కదా, చాలా గారవంగా, చాలా అందరికీ ఇష్టం, ప్రతి ఒక్కరికి ఇష్టం. సో వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఇష్టం. వాళ్ళ డాడీ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే వాళ్ళ డాడీకి చాలా నమ్మకం ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి నాకు ఏదో ఒక రోజు ఇంట్లో కూర్చోబెట్టి చూసుకుంటారు, ఒక రేంజ్లో చూసుకుంటారు, అదే నమ్మకంతో పంపించాడు. కానీ ఇట్లా అవుతుందని వాళ్ళ డాడీ ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క. ఇప్పుడు ఎవరైనా పంపిస్తారు అంత దూరం. ఇప్పుడు వాళ్ళు ఎంత లక్కీ అనుకుంటారు, కానీ
ఇదే ఇప్పుడు గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు బతికి ఉంటే వాళ్ళు దానికన్నా డబల్ సంపాదించేవాళ్ళు. ఏం చెప్పలేం, వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి చూస్తే మాత్రం ఏం చెప్పలేం మేము. అండ్ మీరు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉందా మీకు నందిని? అవును, నందిని కాలేజ్కి వచ్చే ముందే వాళ్ళ అక్క మా అక్క వాళ్ళ ఫ్రెండ్. సో అలా కాలేజ్కి వచ్చే ముందే నాకు కాల్ చేసి నోట్స్ అడిగింది. నేను నోట్స్ అన్ని షేర్ చేశాను తను వచ్చే ముందే. తను ఇలా ఏదో పని మీద రాలేదు, ఏదో రీజన్ తెలియదు, కానీ తను లేట్గా వచ్చింది కాలేజ్కి వచ్చిన తర్వాత నాతోనే కూర్చుంది ఫస్ట్ డే రోజు. నేనే క్లాస్కి తీసుకొచ్చిన ఆమెకి మాతోనే కూర్చుంది. ఆ రోజే వీళ్ళంతా నాకు ముందు నుంచే ఫ్రెండ్స్. అలా నేను ఇంకా అందరం పరిచయం అయ్యి అందరం ఒక 8 మెంబర్స్ దాకా ఉంటాము, కూర్చొని ఉంటాం ఎప్పుడు. చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. అవి చాలా అల్లరి, ఇంట్లో చిన్నపిల్ల అల్లరి లాగానే ఉంటుంది. ఇంట్లో ఆమెను ఎట్లా చూసుకున్నారు మేము కూడా ఆమెను అట్లనే చూసుకున్నాం. చాలా కేరింగ్గా ఎవ్రీథింగ్. ఆమె చాలా సెన్సిటివ్, చిన్నగా ఫ్రెండ్స్ ఏ అన్నా ఏడుస్తుంది. ఆమె అట్లా అంత పెద్ద యాక్సిడెంట్ అయిందని మాకు మా ఫ్రెండ్ కాల్ చేసి అడిగితే నిజంగానా అని చెప్పేసి మేము న్యూస్లో కొట్టాం, న్యూస్లో వచ్చింది. తర్వాత వాళ్ళ అక్క నెంబర్కి కాల్ చేశాను నేను, వాళ్ళ సెకండ్ అక్క కాల్ చేస్తే వాళ్ళ అక్క కాల్ ఎవరో పోలీస్ ఆమె ఎత్తారు చెవేలలో. ఎత్తి అవును బేట అయింది ఇలా నిజంగానే అని అన్నది. అన్నాక వాళ్ళు ఎక్కడ ఉన్నారు మ్యామ్ అని అడిగితే హాస్పిటల్లో ఉన్నారు, వచ్చి చూడండి ట్రీట్మెంట్ అవుతుంది అని ఆ పోలీస్ మ్యామ్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా మేము అప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాసి 10 minutesలో బయటికి వచ్చాం. బయటికి వచ్చాక మళ్ళీ నాకు కాల్ మాట్లాడేది లేకపోతే మా అక్క మాట్లాడింది ఆ పోలీస్ అమ్మతోని. మాట్లాడినాక ఇంకా లేరురా యాక్సిడెంట్ అయింది అక్కడనే అని చెప్పారు. మేము ఇంకా వెళ్ళిపోయినాం అప్పుడే, కానీ లాస్ట్ టైం కూడా చూడలేదు. సో అంటే లాస్ట్ మీరు చూడడానికి వెళ్ళారు, చివరి చూపు కూడా చూసుకోలేకపోయారా? అయితే దూరం వెళ్ళాము, ఒక 10 minutesలో తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ చీకటి అయింది, అమ్మాయిలు చూడొద్దు అని ఇంకా మమ్మల్ని అటు లోపలికి వెళ్ళనివ్వలేరు. ఓకే, సో అంటే మీరు ఇట్లా వస్తున్నట్టు వాళ్ళ పేరెంట్స్కి అంటే అలాంటి కండిషన్లో చేయలేరు, బట్ ఏంటంటే చూడాలని కానీ మేము వస్తున్నాము ఉంచండి అని కానీ రిక్వెస్ట్ చేయలేదా? అంటే పెద్దక్క వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడనే ఉన్నారు, వాళ్ళు మా అక్క ఫ్రెండ్స్. అలా మేము కాల్ చేసి వస్తున్నాము అని చెప్పాము, కానీ ఇంకా చీకటి అయిపోయినా ఇంకా చెయ్యొద్దు అని ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని మనం ఏమనలేము, వాళ్ళు కూడా పొద్దున్న నుంచి అట్లనే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ వెళ్ళొద్దు అమ్మాయిలు అంటే ఇంక అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే ఆగిపోయాం మేము.